చేశాడంట. ఎవరు? పవన్. తనుజకు ప్రపోజ్ చేశాడు. పవన్ అంటే ఇద్దరు ఉన్నారు, సోల్జర్ పవన్, డిమోన్ పవన్. ఎవరికి చేసినారంట? తనుజకి. నీకు చెప్పినారు వచ్చి? చెప్పింది ఒక లిమిట్ లో ఉన్నాం, ఒక ఫ్రెండ్స్ లాగా ఉన్నాం అని చెప్తే లేదు ఇట్లా ఉన్నాయి ఇట్లా ఉందని చెప్పి కెమెరా పట్టుకుని తిరుగుతున్నాడు. డెమన్ పవన్ రీతుకు మాత్రం కలుపుతున్నాడు ప్లేయర్. బయటకు వచ్చిన తర్వాత ఎట్లా జరుగుతుందో ఏంటో మనకి తెలియదు. ఆల్రెడీ రీతుకి బయట లవర్ ఇట్లా మ్యారేజ్ అని టాక్ ఉంది. ఆయన కూడా బిగ్ బాస్ ఇలా చేస్తుంది కదా. ఎలా చేస్తుంది అక్క? రీతు చౌదరికి ఎందుకు ఇంత డౌన్ చేస్తున్నారు మీరు? నేను 24 గంటల పక్కన ఉంటున్నాను, నాకు తెలియడానికి. నాకు తెలియదు కదా ఎవరి ఇష్టం వాళ్ళది. బయట అట్లా ఏముంది బిగ్ బాస్ కి అలా ట్రాక్ అంటే మీరు తనుజకు ఒక న్యాయం, రీతు చౌదరికి ఒక న్యాయం అంటున్నారు అన్నా. తనుజకు నేను సపోర్ట్ చేయట్లేదు. ఆ ముందు క్యారెక్టర్ ఆమె చేసే గేమ్స్ బట్టి మాట్లాడే విధానం బట్టి నేను సపోర్ట్ చేస్తాను. రీతు చౌదరి మంచిది కాదంటారు? అయ్యో రీతు చౌదరి మంచిదని కాదన్నా. బిగ్ బాస్ కి వెళ్ళి లవ్ ట్రాక్ నడుపుతుంది. ఇప్పుడు 100 మంది బాయ్స్ ఉంటారు, ఒక అమ్మాయి ఉంటుంది, ఎంతో మంది ట్రై చేస్తారు. అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా, నీ మంచితనం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. 100 మందికి యాక్సెప్ట్ చేస్తావా? చెప్పలేమన్నా, ఏమో అవ్వచ్చేమో. నార్మల్ గా స్క్రిప్ట్ కోసం బిగ్ బాస్ అసలుకే డల్ అయిపోయింది. బిగ్ బాస్ విలన్ ఎవరక్క? విలనా? విలన్ అట్లా ఏం లేదన్న, ఎవరిని విలన్ అన్న. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళారు కాబట్టి నేను అందరిని ఎక్స్పెక్ట్ చేస్తా. విలన్ అని ఏం చెప్పను. కామన్ మ్యాన్స్, సెలబ్రిటీస్ మీ ఓటు ఎవరికి? ఎగ్జాక్ట్లీ రాము రాథోడ్ అని తనుజాకి మెయిన్ సపోర్ట్. ఓకే, అంటే కామన్ మ్యాన్స్ తొక్కేస్తున్నారు మీరు? కామన్ మ్యాన్ వెళ్ళి నేను కామన్ మ్యాన్ అన్నా. నేను వెళ్తే నీకు నచ్చలేదు, నేను నన్ను కూడా హెల్మెట్ చేస్తావు కదా. నేనేంటి నువ్వేంటి, అందరూ ఈక్వల్. అక్కడ ఆర్టిస్టులు అయినా ఎంత అయినా సరే. ఇప్పుడు రామురాజు డాన్సర్, తను అందరూ ఈక్వల్ గా ఉన్నారు కదా. అది కామన్ ఏంటి, ఇంకా కెప్టెన్ అయ్యాడు రామురాజు. అంత డాన్సర్ అంత ఉన్నా కూడా కెప్టెన్ అయ్యాడు. ఇంతవరకు ఒక అమ్మాయితో కూడా ప్లేయర్ కలపలేదు. అంటే మొన్న చూసాము బెల్లిన్స్ టాస్క్ లో బిగ్ బాస్ తిట్టింది, మీరు సరిగా నాగార్జున గారు మీరు సరిగ్గా ఆడట్లేదు, వైల్డ్ కార్డ్ లో మేము 6 మందిని పంపిస్తాము అన్నారు. సో వైల్డ్ కార్డు వస్తే బాగుంటుందా, రాకుంటే బాగుంటుందా? వద్దు. ఎందుకంటే ఇప్పటికే డల్ అయిపోయి జనాలందరూ బిగ్ బాస్ ఏముందిరా బాబు అని చెప్పి తలకొక్కుకుంటున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళు వస్తే ఇంకెంత అవుతుంది రచ్చ. ఉన్న వాళ్ళనే ఇంకా గేమ్స్ డిఫరెంట్ గా పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అక్క? కామెడీ లవ్ చేయడం తప్ప ఫైర్ లేదు కదా. అదే అంటున్నా, ఎవరు బాగా ఆడతారో ఉంటారు లాస్ట్ వరకు ఫైనల్ అనుకుంటే మిగతా హెల్మెట్ చిన్న చిన్న కార్లలో వెళ్ళిపోతుంటున్నారు, సొత్తున్నాం కదా. అది తనుజక్క మాత్రం ఫైనల్ వరకు కంపల్సరీ వస్తుంది. రీతు అక్క వల్ల రేటింగ్ వస్తుంది కాబట్టి ఆమె వరకు లాస్ట్ వరకు రావచ్చు. తనుజక్క ఏడుపు ఉన్నా లేకపోయినా ఆమె వరకు కంపల్సరీ ఫైనల్ వస్తుంది అన్న.